హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మిమ్మల్ని అమెరికా తీసుకువెళ్తూ ఉన్నాను. ఎందుకు అంటే అక్కడ స్నోమెన్ని చూపించడానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను అమెరికా తీసుకువెళ్తూ ఉన్నాను. సో ఏంటంటే ఈ జర్నీ, అమెరికా వెళ్ళే జర్నీ మాత్రం నిజంగా హారిబుల్ అంటే హారిబుల్. ఇదొక్కటే చిరాకు అనిపిస్తుంది అనమాట. దాదాపు ఫ్లైట్లో అన్ని గంటల సేపు కూర్చోవాలంటే, అందులో మనం బస్లోనో లేదా ట్రైన్లోనో వెళ్తూ ఉంటే అట్లీస్ట్ బయట ప్రకృతిని అన్నా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటాం. కొద్దిగా టైం పాస్ అవుతూ ఉంటుంది. సో వర్షం వస్తూ ఉందన్నమాట. అదే మనం ఫ్లైట్లో వెళ్తే ఆ మేఘాలను చూడడం తప్పితే వేరే ఏం ఉండదు అనమాట. బాగా బోర్ కొట్టేస్తుంది. అది కాకుండా అంతసేపు కూర్చొని జర్నీ అంటే జర్నీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే ఓకే, కానీ నాలాంటి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకైతే చాలా కష్టం అనిపిస్తుంది. కాకపోతే లక్కీగా మేము వెళ్ళినప్పుడైతే ఆ విండో పక్క 3 సీట్స్ అన్నీ మావే కాబట్టి కంఫర్ట్గా మాకు ఎలా కావాలంటే ఒకరి మీద ఒకరు కాళ్ళు వేసుకున్నా చేతులు వేసుకున్నా కొంచెం కంఫర్ట్గా కూర్చునేలాగా కొద్దిసేపు పూజ కూర్చుంటే, కొద్దిసేపు మావారు కూర్చుంటే, కొద్దిసేపు నేను కూర్చుంటే అలా అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాం కాబట్టి సరిపోయింది. కానీ లేదా ఒక్కరే వెళ్ళాలంటే మాత్రం పక్కన వేరే వాళ్ళు ఉంటే మాత్రం అటు ఇటు కదలలేం. కరెక్ట్గా మన సీట్లో కూర్చొని కంఫర్ట్గా లేకుండా ఉండాలంటే మాత్రం కష్టం. ఒక బిజినెస్ క్లాసు లో వెళ్ళే వాళ్ళకి కొంచెం కంఫర్ట్ ఉంటుంది. కానీ నాకెందుకో బిజినెస్ క్లాస్ అస్సలు నచ్చలేదు. ఏంటంటే ఏదో ఆఫీస్ రూమ్ ఉన్నట్టు ఉంటుంది. మనం ఎవరితో ఇరుగు పొరుగుతో సంబంధం లేకుండా మన దారి మంది అన్నట్టు ఉంటుంది అనమాట. అంతకుముందు బిజినెస్ క్లాస్ అంటే వేరేగా ఉండేది. అంటే మన క్యాబిన్కే ముందు క్యాబిన్లో జస్ట్ లగ్జరీగా సీట్స్ అవన్నీ ఉండేటివి. కానీ ఇప్పుడు ఏంటో తెలియలా, అంతా క్యాబిన్స్గా చేసేసి సపరేట్గా పెట్టేశారనమాట. అది కొంచెం కాళ్ళు జాపుకోవడానికి, కొద్దిగా పడుకోవడానికి కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడైతే బాగా కష్టం అనిపించింది నాకైతే. అసలు నాలాగా ఫ్లైట్లో ఎవరు పడుకొని ఉండరు. మా పూజీ నా వల్ల కావట్లేదు, కాళ్ళు రెండు నొప్పి పెట్టేస్తున్నాయి. ఎలా అంటే పూజ ఒక ఐడియా చెప్పింది అనమాట, హ్యాపీగా దిండు దుప్పటేసుకొని పడుకోమ్మా అని. ఎందుకంటే పూజీ లాస్ట్ టైం ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒక ఆవిడ 2 పిల్లల్ని తీసుకొచ్చిందంట. సో పిల్లలు ఒకటే విసిగిస్తూ ఉన్నారంట. విసిగిస్తూ ఉంటే ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చి ఆ 2 రోలు మధ్యలో పడుకోబెట్టండి బాబుని అని చెప్పిందంట. ఐడియా చెప్పింది పూజీ. ఇక నాకు ఐడియాని అమలు పరిచేద్దామని ఫస్ట్ నేను ఆ 2 సీట్ల మధ్యలో నేను పడతానా లేదా అని ఫస్ట్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం కంఫర్ట్ అనిపించింది. నైట్ అయిపోయింది. నైట్ అయిపోతే హ్యాపీగా వాళ్ళు ఇచ్చిన 3 దిండ్లు ఇచ్చారు కదా, 2 దిండ్లు వేసుకొని కప్పుకోవడానికి వేసిన బెడ్షీట్ వేసుకొని హ్యాపీగా నిద్రపోయాను నైట్ అంతా కూడా. తర్వాత మార్నింగ్ కొంచెం తెల్లవారేటప్పటికి లేచి కూర్చునేసాను అనమాట. చూసినా ఏమనరు, కాకపోతే ఒకలా మనకే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా కింద పడుకున్నాము అని. అలా ఒక 10 అవర్స్, అది రిటర్న్ జర్నీలో పోయేటప్పుడు పడుకోలేదు, వచ్చేటప్పుడు మాత్రం రిటర్న్ జర్నీలో హ్యాపీగా పడుకున్నాను. మోస్ట్లీ నా అలాగే ఎవరు పడుకొని ఉండరేమోనని నేను పూజ నవ్వుకున్నాం. అలా జరిగిందనమాట. ఇక్కడ మా ప్రణవాళ్ళ రూమ్ ముందు పిల్లలందరూ కలిసి స్నో పడిన తర్వాత స్నోమెన్ని చేస్తూ ఉన్నారనమాట. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశారు, చాలాసేపు చేశారనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినందువల్ల ఇలా మీకు కొంచెం క్లారిటీగా అనిపించట్లేదు. మొత్తానికి ఆ స్నోమెన్ని ఫస్ట్ అంటే వీళ్ళు పోయిన తర్వాత, ఈ పిల్లలందరూ పోయిన తర్వాత ఫస్ట్ టైం స్నో పడడం. సో స్నో చూడడం కూడా వాళ్ళకి ఫస్ట్ టైం అనుకుంటా. అది కాకుండా అందరూ దానికి తగ్గ ఎక్విప్మెంట్స్ అంతా పెట్టుకో ఉంటారు కదా, వాళ్ళ కార్ల మీద పడినా లేకపోతే ఎంట్రన్స్లో ఉన్న అవన్నీ క్లీన్ చేసుకోవడానికి. దాంతోనే ఆ పిల్లలందరూ కలిసి ఇది చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎండాకాలం మేము వెళ్ళాం కాబట్టి బతికిపోయాం. కానీ అదేవిధంగా స్నో పడేటప్పుడైతే మనకు చాలా కష్టం. మనం బయట ఎక్కడ ప్లేసెస్ చూడలేం. ఇంట్లో కూడా హ్యాపీగా దుప్పటి కప్పుకొని పడుకుంటే చాలా ఏం చూసినంత ఫలితం అనిపిస్తుంది. అందువల్ల ఎవరైనా మన ఇండియా వాళ్ళు వెళ్ళాలంటే ఎక్కువగా సమ్మర్లోనే వెళ్తూ ఉంటారు. వింటర్లో వెళ్తే ఇలాంటి కష్టాలు మనకు తప్పవు అన్నమాట. మొత్తానికి స్నోమ్యాన్ అయితే కంప్లీట్. పక్కన ఏంటంటే ఇగ్లూ కూడా కట్టాము. స్నోమ్యాన్ చేతులు చూడండి, ఒకటి వంగిపోయింది, ఒకటి స్ట్రైట్ గా ఉంది. ఈ షాల్ కూడా వేసేస్తే ఇంకా స్నోమ్యాన్ కంప్లీట్ అనమాట. హెయిర్ స్టైల్ కూడా సెట్ చేస్తున్నారు. అది షాల్ వేస్తాం, మొత్తం కంప్లీట్ ప్రస్తుతానికి అయితే. మరీ అంత ప్రొఫెషనల్ గా లేదు. మొత్తానికి స్నోమెన్ అయితే రెడీ చేసేసారు పిల్లలందరూ చేరి. సో షాల్ వేసి మొత్తానికి అంత షేప్ రాకపోయినా ప్రణవ్ చెప్పినట్టు
ఏదో ఒకలాగా చేసేసారనమాట. స్నోలో ఆడుకోవడం అంటే నేను ఫస్ట్ సారి కాశ్మీర్కి వెళ్ళినప్పుడు చాలాసేపు ఆడుకున్నాం, బాగా నచ్చింది. కానీ అక్కడ ఎండ కాస్తా ఉంటే స్నోలో ఆడుకున్నాం అనమాట. ఇక్కడ పైనుంచి పడుతూ ఉంటే ఆ చలికి మనం చేతులంతా కూడా ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి. సో చేతికంతా గ్లౌజులు వేసుకొని ఉండాల్సిందే. మామూలుగా ఏంటంటే ఏదో 1 డే 2 డేస్ అయితే మనం భరించవచ్చు, కానీ ఇలా నెలల కాలాలు భరించాలంటే కష్టం. వీళ్ళకైతే ఇప్పుడు మనం వెళ్ళినప్పుడైతే 9 o'clock అంతా కూడా వెళ్తురే ఉండింది, సమ్మర్లో వెళ్ళాం కాబట్టి. ఇప్పుడు 4:30కే చీకటి అయిపోద్దంట. 4:30కే చీకటి అయిపోతే ఇంకా ఏ పనులైనా కూడా డేలో అంతా చేసే పనులన్నీ కూడా మనకు బాగా డిస్టర్బ్ అవుతాయి. అదే సమ్మర్లో అయితే లాంగ్ డే అని చెప్తుంటారు, ఇదైతే షార్ట్ డే అంటారేమో తెలీదు. అలా అక్కడ క్లైమేట్ని బట్టి వాళ్ళ పనులంతా కూడా సెట్ చేసుకుంటూ ఉంటారనమాట. మొత్తానికి ఈ నోట్లో సిగరెట్ లాగా పెట్టారా లేకపోతే ఏంటో ఏం పెట్టారో, మొత్తానికి పుల్లలాగా పెట్టారో ఏంటో తెలియలా, కళ్ళుకేం పెట్టారు. సో మొత్తానికి ఒక రూపం అయితే తీసుకొచ్చారనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు యాక్చువల్గా మనం అమెరికా వీడియోస్ అన్నీ చూసినప్పుడు ఎక్కువగా మనకు అంత రెస్పాన్స్ రాలేదు. మోస్ట్లీ అమెరికా వీడియోలు మీకు నచ్చలేదేమో అనుకుంటా. మన ఛానల్ చూసే వాళ్ళకి ఎక్కువగా విలేజ్ వీడియోసే నచ్చుతూ ఉంటాయి అమెరికా వీడియోస్ కంటే కూడా. నాకు అంతే, అమెరికా కంటే కూడా ఇండియానే ఇష్టం. కానీ అమెరికాలో కొన్ని నాకు బాగా అనిపించాయి. ట్రాఫిక్ కానీ, లేదా ఆ ట్రాఫిక్ రూల్స్ పాటించడం కానీ. మన వాళ్ళు అయితే ఊరికే హార్న్ కొడుతూ ఉంటారు, అక్కడ హార్న్లు వినిపించవు. అవన్నీ కొంచెం అంటే కొన్ని మన వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని పద్ధతులు మాత్రం బాగా అనిపించాయి. అదేవిధంగా చెత్త, మనం ఎక్కడైనా ఇక్కడ రోడ్లో కారులో వెళ్తూ ఉన్నా ఏదైనా తాగినా అట్లే డోర్ తీసి బయట పడేస్తూ ఉంటాం అందరం. కానీ అక్కడ చాలా నీట్గా వాళ్ళు ఏదైనా చెత్త ఉన్నా అన్ని ఒక కవర్లో వేసుకొని డస్ట్బిన్ ఉన్న చోటే పడేస్తారు. అదేవిధంగా డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఎక్కడికంటే అక్కడ కారు ఆపడం అలాంటివి చేయకుండా రెస్ట్ రూమ్ ఉండే దగ్గరే కారు ఆపుకోవడం. ఎందుకంటే మనకు ఇండియాలో రెస్ట్ రూమ్స్ చాలా తక్కువ ఉంటాయి మనం ట్రావెల్ చేసేటప్పుడు, కానీ అమెరికాలో కొన్ని కిలోమీటర్స్ కానీ ఒక లిమిట్ పెట్టి అక్కడ రెస్ట్ రూమ్స్ ఉంటాయి కాబట్టి ఎవరు బయట వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. మనం వెళ్ళాలంటే ఎక్కువగా హోటల్ ఉన్న దగ్గర ఆపి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అవన్నీ కూడా ప్రొవిజన్ చాలా బాగుంది. తర్వాత మెయిన్ రోడ్స్ బాగుండడం వల్ల ఎంత దూరం ట్రావెల్ చేసినా కూడా గతుకులు లేని రోడ్డు కాబట్టి మనకు ఒళ్ళు అదర్దు, ప్లస్ మనం టైర్డ్ కూడా అయిపోం అనమాట. అదే మన ఇండియాలో అయితే కొద్ది దూరం మనం ప్రయాణం చేస్తే చాలా అలసటగా అనిపిస్తుంది. అవి కొన్ని పాయింట్స్ నాకు బాగా నచ్చాయి. తర్వాత మెయిన్ పాయింట్ ఏంటంటే, మేము అమెరికా వెళ్ళినప్పుడు 2 ఒకే డేట్లో చూసామన్నమాట. అంటే మనం 10th ఇక్కడ బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి 10th అనమాట. ఒకే డేట్ని 2 days ఎంజాయ్ చేసాం. అదేవిధంగా ఒక 2 nights అసలు మేము చూడనే లేదనమాట. ఇక్కడ వెళ్ళింది మొదలుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత నైటే రాలేదు, మొత్తం డేలోనే వెళ్ళాం. ఇక్కడ మార్నింగ్ మనం బయలుదేరితే మార్నింగ్ 6:30 or 7 o'clock బయలుదేరాం. తర్వాత మేము లండన్కి వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళకి 3 o'clock అలా ఉండింది. అలా మేము నైటే చూడకుండానే అమెరికా చేరిపోయాము. అమెరికా వెళ్ళేటప్పటికి నైట్ వచ్చింది అనమాట. సో మొత్తానికి 2 days ఒకేసారి ఎంజాయ్ చేసాం, అది కూడా బాగా అనిపించింది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు సరదాగా పెట్టాను, ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.